ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశము ఏది నిజమైన చర్చి. ఏది నిజమైన చర్చి? గత వారం మనం ఏం మాట్లాడుకున్నామంటే ఎరగని తరం ఉంది, దేవుడు అంటే ఎరగని తరం, సువార్త అంటే ఎరగని తరం, పరిశుద్ధాత్మ అంటే ఎరగని తరము నేడు ఉంది. మరి అలాంటి సమాజం చుట్టుపక్కల ఉంది. మరి కొంత తెగించన్నామో ఏమనుకున్నామో కానీ ఎంత పర్సంటేజ్ అనుకున్నాం? కాబట్టి ఎరగని తరమే మెజారిటీ అని అన్నాం, పర్సంటేజ్ చెప్పాను. ఓకే, కాబట్టి ఇంత విస్తారంగా దేవుని ఎరగని తరం మన మధ్యలో ఉంటే అసలు ఏంటి కాబట్టి కొంత మనము వెనక్కి వెళ్ళి మూలాలు ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఏంటి చర్చి అంటే ఏంటి? అసలు నిజమైన చర్చి ఏంటి? ఈ రోజుల్లో ప్రజలు అనుకుంటున్నటువంటి చర్చి ఏంటి చెప్పండి? టకటక మాట్లాడితే త్వరగా వెళ్దాం ముందుకు. చర్చ్ అంటే బిల్డింగ్ అనుకుంటారు. లోడు ఉండేది, ఆ మూలన ఉండేది, ఆ చివరన ఉండేది, ఆ ఊరు బయట ఉండేది, లేకపోతే ఆ ఊరు మధ్యలో ఉండేది, అది చర్చ్ అనుకుంటారు. అది వాక్యానుసారంగా చర్చ్ అంటే అది కాదు. చర్చ్ ఇస్ నాట్ ఏ బిల్డింగ్ అనేది తెలుసు. ఇంకేమనుకుంటున్నారు చర్చ్ అంటే? ఒక సమాజానికి సంబంధించి, ఇదిగో ఈ కులం వాళ్ళందరూ ఆ చర్చి వాళ్ళు, ఆ కులం వాళ్ళందరూ ఈ చర్చి వాళ్ళు అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. ఇంకా చర్చి అని అంటే సమాజం ఏమనుకుంటుంది అంటున్నారు. అంటే మీకు ఇది అర్థం కాదా? బయట ఏమనుకుంటున్నారు చర్చి అంటే? మనల్ని బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు? క్రిస్టియానిటీని ఏమనుకుంటున్నారు? ఎప్పుడు ఆలోచన చేయరా? యేసుక్రీస్తును దేవుడిగా పూజించుకునేటువంటి ఒక ప్లేసు. ఆ గుణదల, సాగర్ మాత, వేలంగిని ఈ టైపులో ఇలాగ అనుకునే కొంతమంది. ఇంకా ఏమనుకుంటున్నారు సంఘాలని అని అంటే ఆ రోగాలు పోకపోతాయి, అక్కడికి పోతే చర్చి కదా, చర్చి అనగానే అక్కడ దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఈ కాన్సెప్ట్ ఎలాగొచ్చింది అని అంటే సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు ఏం చూపిస్తారు? ఒకడికేడో దెయ్యం పెట్టి దెయ్యం తరుముకుంటుంది, వాడికి సర్ర చర్చిలోకి వెళ్తాడు. చర్చిలోకి వెళ్ళగానే ఇక అక్కడ సిలువ కొట్టుకొని ఇలా నిలబడితే దెయ్యం పారిపోద్ది. సో ఇలాగిన చర్చి అని అంటే ఒక దెయ్యాలు నిలగొట్టేటువంటి కేంద్రము, రోగాలు నిలగొట్టే కేంద్రము. ఇంకా ఈ మధ్య కాలంలో చర్చి గురించినటువంటి అవగాహన ప్రజలకు ఎలాగొచ్చిందంటే అక్కడ నూనెలు అమ్ముకుంటారు, తర్వాత అక్కడ దశమ భాగాలు, అక్కడ అన్నీ ఉంటాయి. ఏ వస్తువు తీసుకుంటే ఇక దానికి డబుల్ అయిపోద్ది. చర్చి అని అంటే చూసారా ఎలాగనో మారిపోతుందో. ఇప్పుడు దేవుని ఎరగని తరము, సువార్త ఎరగని తరము అని అంటే ఇప్పుడు చర్చ్ అంటే ఎరగని తరము ఈనాడు ఉంది. అసలు వాట్ ఈజ్ చర్చ్? చర్చ్ అంటే ఏంటి? మనం ఆలోచన చేస్తూ ఈ విషయాలు మీకు మొదటి నుంచి చెప్తున్నాయి కాబట్టి మీలో చాలామందికి ఈ విషయాలు తెలుసు, చర్చ్ అంటే ఏంటి అని. అయినా ఆమె లాంటి వాళ్ళు కొంతమంది కొత్తగా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది మేలు అవుతుంది. ఇంకా ఆల్రెడీ విన్నటువంటి వారు చర్చ్ అంటే ఏంటి అనగా ఏళ్ళ తరబడి ఇదే మాట్లాడుకుంటున్నాం కదా,
వాక్యాన్ని బట్టి మనం పక్కకి వెళ్ళలేదు కదా. సో అంతకుముందు మాకు తెలిసింది కదా. ఓకే, తెలిసినా మీకు తాజాగా కొత్తగా అనిపిస్తుంది. సో వాక్యం ధ్యానంలోకి వెళ్తాం. చర్చ్ అంటే ఏంటి? ఎంతకి కట్టుకున్న బిల్డింగా, లేకపోతే మన పెళ్ళిళ్ళు సమాధులు చేసేటువంటి ఒక సమాజమా, దెయ్యాలు రోగాలు పోగొట్టేటువంటి ఒక కేంద్రమా, లేకపోతే తాబీజు మహిమలన్నీ అమ్ముకునే రిస్ట్ బ్యాండ్లు, లేకపోతే నూనెలు ఖర్చులు అమ్ముకునేటువంటి ఒక బిజినెస్ కేంద్రమా? ఏంటి చర్చ్ అంటే? ఎందుకంటే బయట సమాజంలో చర్చ్ అంటే ఇలాంటిది. అందుకని ఈరోజు మన అంశం ఏంటి? ఏది నిజమైన చర్చ్ అనే మాటలు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కొంత వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేస్తాం. కొంతమంది నెగిటివ్గా ఏమనుకుంటున్నారు? చర్చ్ ఎవరుంది అసలు? ఏ చర్చి బాగుందండి? అంత కరప్ట్ అయిపోయింది, అంత చెడిపోయింది, ఏ చర్చి బాగలేదని కొంతమంది అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే మేము వెళ్ళే చర్చ్ నిజమైన చర్చ్ అనుకుంటారా లేదా? కొంతమంది ఏమో ఏ చర్చి బాగలేదు అని ఒకళ్ళు అనుకుంటే, కొంతమంది ఏమో మా చర్చే నిజమైన చర్చ్ అనుకునేటువంటి వారు కొంతమంది. ఇలాగిన ఎవరెవరు ఎన్నెన్ని అనుకున్నా బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తూ చదువుకున్నటువంటి మన బైబిల్ భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం, అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటి? ఫిలిప్పుదైనటువంటి కైసరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు శిష్యులను అడిగాడు, మనుష్య కుమారుడు ఎవరు అని జనం అనుకుంటున్నారు అని అన్నాడు. అక్కడే ఎందుకు అడిగాడు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయాలు మీకు తెలుసు. ఫిలిప్పుదైనటువంటి కైసరయ ప్రాంతంలో ఎందుకు అడిగాడు? సో అక్కడనేటువంటి ఆ విషయాలు మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అక్కడ అడిగినటువంటి ఆ సమయము అప్పటికీ యేసు ప్రభు శిష్యులతో పాటు 2.5 సంవత్సరాలు పైగా ఆయన సహవాసం చేసిన వాడే. 2.5 సంవత్సరాలు పైగా సహవాసం చేసి ఇప్పుడు అడుగుతున్నాడు ఆ పదం. అప్పుడు నేను ఎవరు అనుకుంటున్నారు? ఇంతకీ జనం అనుకుంటున్నారు అంటే, జనం వాళ్ళు అది ఇది అనుకుంటున్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు? పేతురు అన్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. బర్యోనా అంటే యోనా కుమారుడవైన సీమోను అని. ఓకే, యోనా కుమారుడవైన సీమోను నీవు ధన్యుడవు. ఎందుకనంటే పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తే కానీ ఇది నీకు తెలియలే. ఎవరు చెప్పింది? నరులు చెప్పింది కాదు. ఏ విషయమో? యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. ఇక ఆ భాగాల్ని మీరు ఆలోచన చేసుకుంటే, దేవుని కుమారుడు అయిన క్రీస్తు, ఈ పదం పలకడంలో, ఈ పదాన్ని నమ్మటంలో దేవుని గురించి, క్రీస్తు గురించి, ఆయన మనుషుల మీద ఉండేటువంటి ప్రేమ గురించి, మనుషులను ప్రేమించి ఆయన ఒకరిని అభిషేకించి వారి ద్వారా మనుషుల్ని ఎలాగైనా విమోచించాలి, విడిపించాలి అనేటువంటి తన ప్రణాళిక గురించి చూసారా? ఒక్క సెంటెన్సే అది. ఆ సెంటెన్స్ని నమ్మడం అని అంటే దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి. ఓకే, అక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు అంటున్నాడు ప్రభువారు ఏమని? పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అని అన్నాడు. ఇక్కడ మనం ఆగుదాం. మన అంశం ఏంటి ఈరోజు అని అంటే, అసలు ఏది నిజమైన చర్చి? చర్చ్ అనేది ఇంగ్లీష్ పదము, సంఘము అనేది తెలుగు పదం.
ఏది నిజమైన చర్చ్? మీ చర్చ, మా చర్చ, వాళ్ళ చర్చ, పలానా వాళ్ళ చర్చ? పలానా చోటుకి చాలా మంది పోతారు, అదే కరెక్ట్ చర్చ? ఏది నిజమైన చర్చ్? కాబట్టి చర్చ్, నిజమైన చర్చ్ ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే మనం ఈరోజు నేర్చుకునే మాటల్లో చర్చ్ అనేది ఆ అన్నో ఈ అన్నో ఆ పాస్టరో ఈ పాస్టరో కట్టేది కాదు. 18వ వచనంలో చదివినటువంటి మాటను బట్టి సంఘాన్ని కట్టేది ఎవరు? ఆయన అన్నాడు, నేను కట్టుదును అని అన్నాడు. నేను కట్టుదును. ఏమైంది దేవుని పిల్లారా? మనము చర్చ్ అంటే ఏంటో ప్రజల యొక్క అవగాహన ఎలాగుందో చూసాం, ఆలోచన చేసాం. బైబిల్ ప్రకారము చర్చి, వాస్తవమైనటువంటి చర్చి, దాని విషయాలు కూడా ఆలోచన చేయడానికి ముందుకు వెళ్తున్నాం. బైబిల్లో చెప్పినటువంటి మాటను బట్టి సంఘాన్ని కట్టాను అని అంటే, ఒక ఆయన అంటాడు, నేను అన్ని సంఘాలు కట్టాను, నేను ఇన్ని సంఘాలు కట్టాను, ఆ సంఘాన్ని కట్టింది నేనే, ఆ సంఘాన్ని ఏర్పాటు చేసింది నేనే అని సహజంగా అంటుంటారు కదా సేవకులు. వాస్తవంగా చర్చిని కట్టేది ఏ మనిషి కాదు. చర్చిని కట్టేది ఎవరు? యేసు ప్రభువు కడతాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తు యొక్క సంఘాన్ని క్రీస్తే కట్టుకుంటాడు. ఇప్పుడు ఒక పాస్టరో లేకపోతే ఒక సేవకుడో లేకపోతే మీరు అనుకునేటువంటి అయ్యగారులు కట్టేటువంటిది కాదు. సంఘం అంటే ఆయన కట్టేది. కాబట్టి చర్చ్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటే దాంట్లో ఎలాగ సభ్యులుగా చేరాలో మనకు కొంత ఆలోచన వస్తుంది. ఎలాంటి సభ్యులుగా ఉండాలో మనకు కొంత అర్థమవుద్ది. చర్చ్ అని అంటే చర్చిని బైబిల్ గ్రంథం తేటగా చెప్తున్న 3 సింపుల్ విషయాలు చెప్తా. 3 ఇంగ్లీష్లో రాస్తాను నేను. ఒకటి ఫ్యామిలీ ఆఫ్ గాడ్, 2 ఫూట్ ఆఫ్ క్రైస్ట్, 3 ఫెలోషిప్ ఇన్ స్పిరిట్. సంఘాన్ని బైబిల్ గ్రంథం ఏమేం చెప్తుంది అని అంటే ఇది దేవుని కుటుంబం అని చెప్తుంది. మీకు ఈ వచనాలు చాలామందికి తెలుసు. ఎందుకనంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్న సంగతులే కాబట్టి విన్నవారికి రిఫ్రెష్ అవుతుంది అని చెప్పాను, కొత్త వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పాను. సంఘాన్ని బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే, సంఘము అని అంటే దేవుని కుటుంబం అని చెప్తుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఆయన కట్టుకుంటాడు. సంఘంలో ఎవరైనా చేరాలి అని అంటే ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, ఒకడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి అని అంటుంది. మారు మనసు పొందడంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే పాత జీవితం అంతా అయిపోయింది, వదిలేశాను, పాత జీవితాన్ని ఆపేశాను, చంపేశాను అనేటువంటి మీనింగ్. అలాంటి వారిని, చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేసినట్టుగా యేసు ప్రభువు మరణ సమాధి పునరుద్ధాలకు సాదృశ్యంగా ఉండే బాప్తిస్మంలోనికి తీసుకొస్తారు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితే వాడు దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడనే విషయాలు చెప్తాం. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి ఎవరైతే యేసు దేవుని కుమారుడు అనేటువంటి బండ అంటే యేసు, హూ ఈజ్ హీ? ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆ సత్యం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, అలాగే నమ్మిన వారు, నేను పాపిని దేవా నీ దృష్టికి నేను
విరోధంగా పాపం చేశాను, నీ ఆజ్ఞలకు నీ చిత్తానికి నీకు విరోధంగా నేను ఆపోజిట్గా ఉన్నాను, ఐఎమ్ సారీ, ఇక నేను దాన్ని ఆపేశాను అని యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటే వారు సంఘముగా కట్టబడతా ఉంటారు. ఇది సంఘముగా దేవుడు కట్టుకునేటువంటి ప్రాసెస్. ఓకే, అయితే సేవకుడు కట్టాడు అనేటువంటి మాట కాదు, కట్టేది ఎవరు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి యేసుప్రభు పలికినటువంటి మాట ఏంటి? ఆ సంఘమును కట్టేది నేనే, అనుదినము కొత్త కొత్త సభ్యులు చేరుతూ ఉంటారు. చేర్చేది ఎవరు? పాస్టర్ కాదు, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని ప్రతిరోజు ఆయన కట్టినటువంటి ఆ సంఘం మీద, సంఘములోనికి చేరుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు సంఘముగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సంఘముగా ఉన్నటువంటి మీరు, మిమ్మల్ని కట్టుకుంది ఇక్కడ పనిచేసినటువంటి సేవకులు కాదు, మిమ్మల్ని కట్టుకుంది దేవుడు, మిమ్మల్ని చేర్చుకుంది దేవుడు. అఫ్కోర్స్ మనకి ఇక్కడ రికార్డు ఉండొచ్చు, మన సభ్యులు ఇంతమంది, ఆ రిజిస్టర్లో మన పేర్లన్నీ ఉండొచ్చు, మనం రాసుకున్న సంగతి. కానీ యాక్చువల్ చర్చి సంఘము అని అంటే ఆయన పిలుచుకుంటే కానీ నువ్వు రారా. ఓకే, కాబట్టి సంఘం అంటే ఏంటి అనే ఆ విషయం అర్థమైతే ఆ సంఘంలో ఎలా చేరాలో నీకు అర్థమవుతుంది అని చెప్పా కదా. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుటుంబం, దేవుని కుటుంబం, ఎలీషా కుటుంబం, రవి కుటుంబం, ఓకే, బాబురావు కుటుంబం, ఇస్రాయేల్ కుటుంబం, ఇలాగన కుటుంబం అనుకోండి. అది ఎవరి కుటుంబం? కుటుంబ యజమానుడు ఉంటాడు, ఆయనను తండ్రి అంటారు కదా. సో అది ఆయన కుటుంబం. తండ్రిగా ఎవరైతే ఉంటారో ఆయన కుటుంబం. ఆయన కుటుంబం అని అంటే ఎవరు? ఆయన యొక్క పిల్లలు. చూడండి, సంఘంని దేవుని కుటుంబం అని పిలుస్తుందంటే మరి ఈ సంఘానికి తండ్రి ఆయనైతే ఆయన పిల్లలు మీరు అని అన్నాడు. కుటుంబంలో నువ్వు చేరాలనుకోండి, ఎలా వీలవుద్ది? ఒక కుటుంబంలో ఒకటి సభ్యుడు అవ్వాలంటే ఎలా అవుతుంది అండి? సంబంధం కలుపుకుంటే అవుతుందా? ఎట్లా సంబంధం? ఆ కుటుంబ సభ్యుడు అవ్వాలి అని అంటే ఎలా అవుతారు? ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు అయితే ఆ కుటుంబ సభ్యులు అవుతారు. నువ్వు పోయి గంటలు ఆడ ఉన్నంత మాత్రాన ఆ ఇంటి సభ్యుడివేం కావు. నువ్వు ఎంత స్నేహంగా ఉన్నా, ఎంత క్లోజ్గా ఉన్నా ఆ కుటుంబ సభ్యుడివైతే నువ్వు కావు. ఏమంటావు? ఆ ఇంట్లో పుడితే వాళ్ళు తప్ప, ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు తప్ప, ఆ తండ్రికి పుట్టిన వాళ్ళు తప్ప ఎవరు ఆ కుటుంబ సభ్యులు కాదు. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఇంట్లోనే ఉంటానండి, వాళ్ళందరూ నన్ను కొడుకులాగా చూసుకుంటారండి అని అనొచ్చు. అయినా సరే కుటుంబ సభ్యుడి వైపు కాదు. కుటుంబ సభ్యుడు ఎప్పుడవుతాడంటే ఆ ఇంట్లో పుట్టినవాడే ఉండాలి. ఇప్పుడు దేవుని ఇల్లు గురించి మాట్లాడుకున్నాం. మరి దేవుని ఇంటిలో సభ్యుడు కావాలని అంటే ఏమై ఉండాలా? ఆ ఇంట్లో పుట్టినవాడు అయి ఉండాలా. ఓకే, ఎలా ఇది?
అది ఎలా సాధ్యమవుతుంది ప్రియులారా? అందుకని దేవుడు జనతైక కుమారుడిగా యేసుప్రభు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక చదువుదాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4 నుంచి. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, అది తన కుమారుడైనటువంటి క్రీస్తుని. ఇప్పుడు దేవుని కుమారుడు అని మొదట్లోనే నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పారు కదా పేతురు. అది పేతురికి ఎవరు చెప్తే తెలిసింది కాదు, పరలోకమందున్న దేవుడే చెప్పినటువంటి సంగతి. యేసు ఎవరు అనేది దేవుడే బయలుపరిచాడు. ఓకే ఓకే ఆయన కుమారుడు అయితే ఆయన ద్వారా మనము దత్తపుత్రులము కావాలనని. దత్తపుత్రుడు అంటే తెలుసా? అడాప్టెడ్ సన్. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అడిగాను, ఒక కుటుంబ సభ్యుడు అవ్వాలి అని అంటే ఏం జరగాలి? ఒకటి, ఆ ఇంట్లో పుట్టి ఉండాలి. రెండోది, దత్తత తీసుకోవాలి. ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. సంఘము అని అంటే ఎవరంటే ప్రియులారా, మనము దత్తత తీసుకున్నాం. దేవుడు మనల్ని దత్తత తీసుకొని ఇతను నా కుమారుడు, ఇతను నా కుమార్తె, ఈమె నా కుమార్తె అని మనల్ని దత్తత తీసుకుంటే నువ్వు సంఘమయ్యావు. గుర్తుపెట్టుకో. ఎవరు తీసుకున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు, ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఆయన తండ్రి. నీవు తన వారసుడిగా ఉండగలిగేటట్టుగా, తన స్వాస్థ్యానికి అర్హుడిగా, తన సొత్తుకి వారసుడిగా నువ్వు ఉండగలిగేటట్టుగా నేను ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు మనము తండ్రి, నాయన, అబ్బా అని ఎవరైతే ఈ యొక్క సంఘంలో ఉంటారో వాళ్ళు మాత్రమే పిలవడానికి అర్హులు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుణ్ణి నా తండ్రి అనడానికి అవకాశం ఉందా? మీరు చెప్పండి, ఉందా? లేదు. ఎవరికి ఉంది అవకాశం? సంఘముకు మాత్రమే ఉంది. ఎందుకనంటే ఆయన నిన్ను దత్తత తీసుకున్నాడు. నా కుమారుడిగా ఉండు నువ్వు, నా కుమారుడిగా ఉండు నువ్వు, నా కుమార్తెగా ఉండు నువ్వు అని ఆయన దత్తత తీసుకొని ఆయన కుటుంబ సభ్యులయ్యావు. తండ్రి అలాగని నిన్ను దత్తత తీసుకొని తన వారసునిగా చేసుకున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టు. సంఘం అంటే అది. ఇప్పుడు సంఘము దేవుని యొక్క కుటుంబం అయినప్పుడు దాంట్లో ఎలా ప్రవేశించాలి అని చెప్పా? కుటుంబ సభ్యుడు కావాలంటే ఎవరు తీసుకోవాలి దత్తత? నువ్వు అనుకుంటేనా? లేకపోతే పాస్టర్ అనుకుంటేనా? లేకపోతే నీవు అనుకునే ఆ కులం ఉంటుంది కదా అదే అనుకుంటేనా నువ్వు సభ్యుడు అయింది? కొంచెం ఆలోచన చేయాలా, బేసిక్స్ అర్థం చేసుకుంటున్నాం. సో నేను ఒక సంఘస్థుడిగా ఉన్నాను అని అంటే తండ్రి నన్ను దత్తత తీసుకున్నాడు. నా కుమారుడిగా ఉండు నువ్వు, నా కుమార్తెగా ఉండు నీవు అని ఆ తండ్రి మనల్ని దత్తత తీసుకుంటే ఆ కుటుంబ సభ్యుడిని అయ్యా. అంతేగాని ఇక్కడున్న పాస్టరో లేకపోతే సేవకులో చేస్తే అయింది కాదు. రెండో మాట ఏం రాస్తున్నా? ఇట్ ఈజ్ ఎ ఫోక్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. అంటే క్రీస్తు యొక్క మంద చెప్పాడు కదండి. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల విషయాలు ఉన్నాయి. మందకి ఆ మంద కాపరికి ఉండేటువంటి రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పర్సనల్ రిలేషన్గా ఉంటుంది. ఎవరిని పెడితే వాళ్ళని ఆ గొర్రెలు నమ్మవు. కానీ కాపరి చిన్న బీజులేస్తే పరిగెడతాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కాపరికి గొర్రెలకి ఉన్నటువంటి ఆ రిలేషను ఎంత డీప్గా ఉంటుంది అని అంటే
అవసరమైతే ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేసేంత తెగిస్తాడు మనిషి. ఏదైనా క్రూరముఖము గొర్రె మీదకి దాడి చేయడానికి వస్తే ఆ దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ క్రూరముఖం మీద పోరాడైనా సరే గొర్రెను విడిపించడానికి తన ప్రాణాన్ని అడ్డేసేంత కాపరండి. సరే, సంఘం అంటే ఎవరంటే మీరు ఒక మంద. ఈ మందను పిలిచిన వారు ఎవరు? ఎవరు ఎవరు ఇప్పుడు మీరు కరెక్ట్ పదం చెప్పాలా? క్రీస్తు పిలిచాడు. నేను పిలిచిన వారు. ఏమండి, అర్థమవుతుంది కదా? ఆయన పిలుచుకున్నాడు మనం కాబట్టి, ఆ కాపరి మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు ఆయన మాటలు వింటూ, ఆయన పోషిస్తే బతుకుతూ, ఆయన కాపాడితే క్షేమంగా ఉంటున్నాం. ఎవరి మంద నీవో? యేసుక్రీస్తు యొక్క మంద. యేసుక్రీస్తు యొక్క మంద. ఆ మందగా ఉండటానికి మిమ్మల్ని ఆయన పిలుచుకున్నాడు. సంఘం అంటే డెఫినేషన్ ఇదే పదం చెప్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పిలిచారు మిమ్మల్ని? మీరు ఇక్కడ సంఘంగా ఉన్నారు, ఓకే. మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరు? పిలువబడిన వారు అంట. మీరు పిలుచుకుంది ఎవరు మిమ్మల్ని? మీరు అనుకుంటారు ఆ సేవకుడు మమ్మల్ని రోజు వచ్చి పిలుస్తుంటే చర్చికి వచ్చినామంటారు మీరు. ఓకే, నువ్వు సంఘముగా ఉన్నావు అని అంటే ఇక్కడ సేవకులు సేవ చేయొచ్చు, కానీ ఒక సంఘస్థుడిగా నువ్వు ఉన్నావు అని అంటే నీవు క్రీస్తు చేత పిలవబడ్డావు. పిలవబడి ఆయన మందగా ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. సంఘం అంటే ఏంటి? బైబిల్ చెప్పినటువంటి విషయంలో ఆయన కుటుంబం. తర్వాత ఎవరి కుటుంబం అన్నాను? ఒక తండ్రి తన కుటుంబంలో నా కుమారుడిగా ఉండు నువ్వు అని పిలిస్తే దత్తపుత్రుడిగా చేరినటువంటి నీవు. కాబట్టి ఒక తండ్రికి సంబంధించిన ఒక కుటుంబం ఉన్నాం. తర్వాత క్రీస్తుకు సంబంధించిన ఒక మంద అయ్యున్నావు సంఘంలో. ఇప్పుడు చెప్పండి, మందలు చేరాలంటే ఏం చేయాలా? కుటుంబంలో పుట్టాలంటే దత్తత తీసుకోవాలా తండ్రి. మందలు చేరాలంటే ఆయన పిలుచుకోవాలా కదా? సరే, కొనుక్కొని పిలుచుకొని నడిపించుకుంటే కమాన్ రోజు కొండను ఉన్నాడు కదా మనకి. ఎప్పుడైనా మనం దగ్గర స్టడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గొర్రెలు, ఆ రిలేషన్, ఆ కాపరి పొద్దున్న కమాన్ పిలుచుకొని పోతా ఉంటాడు. సో అలాగే నా యేసుక్రీస్తు ద్వారా పిలువబడ్డవారు. 3వ మాట మాట్లాడుతున్నాను. 3 F'లు ఉన్నాయి. ఫెలోషిప్ ఇన్ ద స్పిరిట్. కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతమే. ఆత్మ ఒక్కడే.
ఎంతమంది పానం చేశారంట? అందరూ. అంటే మనం అంటే సంఘం. సంఘము ఒక్కడే ఆత్మను అందరూ పానం చేసిన వారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే ఒక్కడే ఆత్మ అందరిలో వ్యాపించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే శరీరం కాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు శరీరాన్ని ధరించుకొని ఉండేవాడు కాదు, ఒకే చోట ఉండి ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉండేవాడు కాదు. కాబట్టి ఆత్మ వ్యాపించి, ఇప్పుడు పెంతెకొస్తు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 2వ వచనం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు విభజింపబడి నీ మీద నీ మీద నీ మీద నీ మీద. ఎంతమంది పరిశుద్ధాత్ములు? ఒక్కడే. కాబట్టి సంఘం అంటే ఏంటి అని అంటే ఒక్కడే పరిశుద్ధాత్మని అందరూ కలిగి ఉన్నవారు. అక్కడికి సంఘం అంటే చాలామందికి ఏదో సభ్యత్వం కట్టి సంఘస్థలం అయినామని అనుకుంటున్నారు, కానీ మీ వెనకాల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక మీరు అర్థం చేసుకుంటే చూడండి ఎలాగుందో. ఫెలోషిప్ ఇన్ ద స్పిరిట్. మీలోనికి పరిశుద్ధాత్ముడు నిన్ను పార్టేక్ చేశాడు. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. సేమ్ పరిశుద్ధాత్ముడు నీలో కూడా, ఆయనలో కూడా, ఈమెలో కూడా ఒకడే పరిశుద్ధాత్ముడు. ఎలాగుంటుంది ఒకసారి ఊహించండి. సంఘాలు ఈరోజు అవతల కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారనే వాతావరణం చూస్తున్నాం, కానీ సంఘం అంటే ఏంటి? ఒకే పరిశుద్ధాత్మ సహవాసం కలిగింది సంఘము. మరి దాంట్లో నువ్వు చేరాలంటే ఎవరు చేర్చుకున్నారు? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన స్థానిక సంఘం ప్రజెంట్ సిచ్యువేషన్లో సంఘము అని అంటే 100 మందేనా అంటున్నారు నేటి దినాల్లో. ఎందుకనంటే సంఘాలు అని అంటే తీర్థయాత్రలు అయిపోయినాయి, స్వస్థతశాలలు అయిపోయినాయి. ఇంకా సంఘం అనేటువంటి కాన్సెప్ట్ అసలు వాట్ ఈజ్ చర్చ్, ఏది నిజమైన చర్చ్? బైబిల్ చెప్పేది ఇది ఇలాంటిది అని అంటే అలా కాదు కదా. ఇప్పుడు నేడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం. సంఘం అని అంటే అక్కడ దెయ్యాలు పోతాయి, అక్కడికి పోతే బాగవుతాయి, అక్కడ పోతే ఉద్యోగాలు వస్తాయి, అక్కడ పోతే మేలు జరుగుతాయి, నువ్వు ఇస్తే దేవుడు నీకు 10 ఇస్తాడు. ఇలాంటి బోధలతో నింపుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వెళ్తూ ఉన్నారు 1,00,000 మంది సభ్యులు కలిగిన సంఘం ఉంటుంది. వాస్తవానికి వాక్యానుసారమైనటువంటి ఆ సిచ్యువేషన్లో ఉంటే ఒక్కడే పరిశుద్ధాత్మ ఆ 1,00,000 మందిలో వ్యాపించి ఉంటే, ఒక్కడే అయినటువంటి క్రీస్తు ఆ 1,00,000 మందిని తన మందగా చేసుకొని ఉంటే, ఆ ఒక్కడైనటువంటి ఆ తండ్రి ఆ 1,00,000 మందిని దత్తత తీసుకుని ఉంటే సంఘం ఎట్లా ఉంటుంది? అలాగే చేరాలి అని అంటే మొదట్లో చెప్పాము, దాని వెనకాల మారు మనసు, దాని వెనకాల బాప్తిస్మ క్రమం, దానికి ప్రిపరేషన్ అవన్నీ చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, ఈనాడు సంఘం అంటే మా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని నంబర్లు వేలకు వేలు చెప్పుకుంటే అది కాదు. ఒక తిరునాళ్ళు జరుగుద్ది అంటే ఎన్ని వేల మంది అయినా వెళ్తారు. ఒక స్థానిక సంఘము అని అంటే దేవుని యొక్క కుటుంబం. ఆ కుటుంబంలో చేరాలంటే నువ్వు దత్తపుత్రుడివి కావాలి. మరి
కొత్తగా జన్మించాలి ఆ కుటుంబంలో. ఇది కదా బైబిల్ చెప్పేది. మన దగ్గర కొద్దిమంది ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, మిమ్మల్ని పిలిచింది ఎవరు? మిమ్మల్ని కన్నది ఎవరు? మిమ్మల్ని ఒక సహవాసంగా చేసింది ఎవరు? ఎవరు? ఇక్కడ మీకు 3 కనపడుతున్నాయి. ఈ 3 కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా? అందుకే ఈ మూడు పేర్లు చెప్పారు. సంఘము అని అంటే గాడ్ ద ఫాదర్ అన్నాడు. ఫ్యామిలీకి హెడ్ ఎవరు? ఫాదర్. దేవుడు మన తండ్రి. తండ్రి పిలుచుకొని నిన్ను దత్తత తీసుకుంటే నువ్వు సంఘస్థుడు అయినావు. కుమారుడు నిన్ను పిలుచుకుంటే, యేసుప్రభు వారు యేసుక్రీస్తు నిన్ను పిలుచుకుంటే నువ్వు సంఘస్థుడు అయ్యావు. ఇలాగనే నువ్వు ఒకళ్ళతో ఒక రిలేషన్, మీరు బయటికి పోయిన తర్వాత కూడా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళపై మాట్లాడుకుంటారా నీ ఇంటికి అయితే ఈ ఫెలోషిప్. ఊర్లో చాలామంది ఉన్నారు, కానీ అందరికంటే నువ్వు వీళ్ళతో ఎక్కువ సమయం గడుపుతాగా సంఘంతో, మీ సంఘస్థులతో. అవునా కదా? ఆ ఫెలోషిప్ ఇక్కడే కాదు, అక్కడ కూడా కొనసాగిస్తుంది. అది పరిశుద్ధాత్ముడు నీలోను ఆయనలోను మనందరిలోనూ ఒక్కడే పరిశుద్ధాత్ముడు అందరికి షేర్ చేయబట్టి. గతంలో నేను చెప్పాను సెమీ ట్విన్స్ అని. 2 తలకాయలు ఉంటాయి, 2 శరీరాలు ఉంటాయి, కానీ అతకపోయి ఉంటాయి. ఇతని లోపల ఉన్నటువంటి బ్లడ్ ఇతనిలోకి వస్తుంది, ఇతని లోపల ఉన్న బ్లడ్ అతనిలోకి పోతుంది. ఎలాంటి రిలేషన్ అది చూడండి. అది సంఘం అంటే. నేను అందుకే పదే ఇన్ని సంవత్సరాలుగా చెప్పేది ఏంటంటే, సంఘాన్ని ఎప్పుడు చులకన చూడొద్దు. సంఘము అని అంటే అందరూ అనుకున్నట్టుగా ఊహించుకున్నట్టు కాదు. బైబిల్ ప్రకారం చూస్తే నిజమైన సంఘం అంటే ఇది. నువ్వు సంఘస్థుడివి అయ్యావు అని అంటే ఆ పాస్టర్ గారి వల్లనో లేకపోతే ఇంకొకళ్ళ వల్లనో కాదు. నువ్వు సంఘస్థుడివి అయ్యావు, ఒక సంఘంలో ఒక సభ్యుడయ్యావు అని అంటే దాని వెనకాల తండ్రి అయిన దేవుడు నిన్ను అంగీకరించాడు, యేసుక్రీస్తు నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని వరమును బట్టి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము, నువ్వు కొత్త జన్మ పొందినప్పుడు చచ్చిన వాడిలో జీవాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చి కొత్తగా ఆత్మకు మూలముగా పుట్టినము అది. సో నీలోనికి ఆత్మ ఇలాగ పరిశుద్ధాత్మని కనెక్ట్ చేయడం ద్వారా నువ్వు సంఘ సభ్యుడివి అయ్యావు. అది సంఘం అంటే, నిజమైన సంఘం అంటే. కుల సంఘాలకి, స్వస్థతశాలలకి, క్లబ్బులు, పబ్బుల్లాగా ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ సంఘాలకి బైబిల్ చాలా వ్యతిరేకంగా ఉంది. బైబిల్లో ఉన్నది చాలా వ్యత్యాసంగా ఉంది. మిగతా ఎన్ని చేసి ఇది చర్చ్ అని చూపిస్తూ ఉన్నారు. పాలకొల్లులో మొన్న అమ్మతేజం మీద గొడవ జరిగింది. తర్వాత ఇప్పుడు ఎవరో ఇస్సాకంట, ఆయన తైలాభిషేకం చేస్తానని వెళ్ళాడంట. వాళ్ళందరూ నువ్వు పోరా బాబు ఇక్కడి నుంచి అని అంటున్నారు అక్కడ ఉన్న స్థానిక సేవకులు. లేదు నేను పెట్టాల్సింది అని అంటున్నాడు. ఇంతకు సంఘం అంటే ఏంటి అర్థమైందా అండి? తైలాభిషేకం చేసుకోవడానికా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. సంఘం అంటే ఎరగని తరం వచ్చి ఇది సంఘం అని చెప్తుంది. మిగతా సమాజం ఎరగదు కాబట్టి అదే సంఘం అనుకుంటుంది. సో బైబిల్లోకి వచ్చి ఏది నిజమైన సంఘం అని అంటే, సంఘము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి నిన్ను ఆహ్వానిస్తే నువ్వు సభ్యుడిగా ఉన్నావు. అంతేగాని నువ్వేదో అనుకుంటేనో, నువ్వేదో సభ్యత్వం కడితేనో, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి సేవకులు
నిన్ను పదే పదే బలవంత పెడితేనో లేకపోతే ఆహ్వానిస్తేనో వచ్చినోడి కాదు. సంఘ సభ్యుడి అయ్యావు అని అంటే నీ వెనకాల తండ్రి అంగీకారం ఉంది, యేసుక్రీస్తు పిలుపు ఉంది, పరిశుద్ధాత్ముడు నీతో సహవాసం ఉంది, నీలో సహవాసం ఉంది. కాబట్టి చర్చ్ అంటే నిజమైన చర్చ్ అది. దాంట్లో ఇప్పుడు చెప్తున్నా కదా, మరి ఇలాంటి సంఘం అనే అవగాహన నీకుంటే దాంట్లో ఎలా ప్రవేశించాలో కూడా బైబిల్ గ్రంథం తేటగానే చెప్తారు. కాబట్టి ఇలాంటి సంఘానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మీకు తెలియజేస్తాం. సంఘం ఎప్పుడు కూడా సంఘం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభువారు అన్నాడంటే ఎన్ని సంఘాలు కడతానన్నాడు? ఒకటా, మనోరులో ఉన్నట్టు 3, బేసర్పేటలో ఉన్నట్టు ఒక 25, మార్కాపూర్లో ఉన్నట్టు ఒక 70? ఎన్ని కడతానన్నాడు? ఒక్కటే సంఘాన్ని కడతానన్నాడు. ఈ డినామినేషన్స్ అనేది దేవుని యొక్క చిత్తము కానే కాదు. డినామినేషన్ అంటే ప్రత్యేకపరుచుకుంది, తమ గుర్తింపును ప్రత్యేకంగా చాటుకునేటువంటిది ఒక డినామినేషన్. కొరింథీ పత్రికలు రాస్తూ పౌలు కొరింథీలో ఉన్నాడు, మీలో కొంతమంది నేను పౌలు వాడనని కొంతమంది, నేను అబొల్లో వాడనని కొంతమంది, నేను కేఫా వాడనని కొంతమంది, ఇట్లా మీరు బ్యాచ్లు తయారయ్యారంట అని పౌలు గారి పత్రిక రాశారు. కొంతమంది ఏమో మేము క్రీస్తు వారము అని ఇలాగ 4 గ్రూపులు అయిపోయారంట మీరు. అయ్యయ్యో.
యేసుక్రీస్తు పిలుచుకున్న వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరిలో వ్యాపించి ఉన్నాడు? ఆ సంఘం అనేది కంటికి కనబడట్లేదు. మేము ఇక్కడ బోర్డు పెట్టుకుంటే ఇదే నిజమైన సంఘం, మాదే నిజమైన చర్చి, అది కంటికి కనపడదు ఆ చర్చి. రెండో మాట ఏంటంటే, నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుతున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకే తగును. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే, పరిశుద్ధ పరచబడేవారు ఎవరు? వాళ్ళు ఇందాక నేను చెప్పే కదా, మీరు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. సంఘము అని అంటే ఒకటి మనం ఏం నమ్మాలి అని అంటే, అది కంటికి కనపడదు. నువ్వు బోర్డు పెట్టుకున్నంత మాత్రాన నీ బోర్డు నిజమైనది అని కనపడదు. ఈ బోర్డులు పరలోకంలో చెల్లవు. రెండో మాట ఏంటంటే, సంఘములో ఉండేటువంటి సభ్యులు నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు సంఘస్థుడు అని అంటే పరిశుద్ధుడు. కనపడద్దా? ఇప్పుడు కనపడద్దా? కనపడదు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుడు. నీ పక్కన ఆయన ఉన్నాడు కదా, పరలోకంలో కూడా ఉంటాడు నీతోటే. ఉంటాడా? ఉండడా? అంటే ఇప్పుడు 4 రోజులు చర్చిలో కూర్చుంటే సరిపోద్ది కదా అనుకునేది కాదు ఈ రిలేషన్. అక్కడికి పోయినా కూడా ఉంటుంది. కాబట్టి ఒక సంఘంలో మిగతా సభ్యుల్ని ఎలా ట్రీట్ చేయాలి అని అంటే, నన్ను పరిశుద్ధపరిచాడు ప్రభు, మరి ఆ పక్కన వాళ్ళని, ఆమెని గుర్తుపెట్టుకోండి. స్థానిక సంఘ సభ్యులు పరిశుద్ధులుగా, అవతలను చూస్తే పరిశుద్ధులు చూసినట్టు చూడాలి. మనకేం కనపడతాయి అని అంటే, రోజు మన ఎదుట, మన గ్రామంలో, మన కళ్ళ ముందు కనపడతారు కాబట్టి అన్ని లోపాలు కనపడతాయి. కానీ ప్రభువు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు అనేటువంటి సంగతి కంటికి కనపడిద్దా? ఇప్పుడు ప్రభువు పరిశుద్ధపరిచినటువంటి వారైతే రేపు పరలోకంలో కూడా ఉంటాడు. ఈ ముఖం అప్పుడు కూడా చూడాల్సి వస్తుంది. అంటున్నారా? ప్రేమ దేవుని పిల్లరా, పరిశుద్ధులుగా మిగతా సభ్యులందరూ ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఒకటి, వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని సంఘాల పేరున బోర్డులు పెట్టుకొని వాళ్ళు తక్కువ మేము ఎక్కువ, మాది నిజమైన చర్చి, వాళ్ళదే తప్పు చర్చి, ఈ పక్కన పెట్టు. సంఘం అంతా ఎన్ని ఉంటాయి? ఒక చర్చి ఉంటుంది. అందరూ పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళు ఎట్టటోళ్ళు, వీళ్ళు ఎట్టటోళ్ళు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదని ఇట్లా ఎత్తి చూపకో. వాక్యానుసారంగా ఏదైతే ఖండిస్తుందో ఇందాక కొన్ని నేను చెప్పాను. ఏంటి? కుల సంఘాలకి, స్వస్థత శాలలకి, ఎంటర్టైన్మెంట్ శాఖలకి, బిజినెస్ చేసే వాటికి సంఘము అనే వాక్యాధారాలు లేవని చెప్పారు. ఓకే, వాక్యాన్ని బట్టి చూడొచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నా, కంటికి కనబడదు. సంఘం అంతా ఒక్కటే ఉంటుంది. 100 మంది సభ్యులు ఉండొచ్చు, కానీ ఆయన కట్టుకున్న సంఘంలో ఒక్కడే సభ్యుడే ఉండొచ్చు. మిగతా 99 మంది ఆగిపోయి ఉండొచ్చు. పరిశుద్ధులే ఆయన చెప్పినట్టుగా సంఘంలో మన వారు పరిశుద్ధులే. అయితే ఇప్పుడు చూడండి, 99 మంది పరిశుద్ధులుగా ఉండకపోవచ్చు, వాళ్ళలో ఒకరు పరిశుద్ధులు అయ్యి ఉండొచ్చు. లేదు, 99 మంది పరిశుద్ధులు అయి ఉండొచ్చు, ఒకళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి
సాటి సంఘ సభ్యులను ఏ రోజు మనం చులకనగా చూడటానికి వీలేదు. మూడో మాట ఏంటంటే సంఘం అనేది సార్వత్రికమైంది. ఆయన కట్టుకునే సంఘం, ఆయన కట్టుకునేటువంటి నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడుతును అని అన్నాడు కదా, కట్టుకుంటున్నాడు కదా 2000 సంవత్సరాలుగా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాలు ముగ్గురు సంఘం మీద యాక్టివ్ పార్ట్ చేస్తున్నారు కదా. ఈ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ చైనా వాళ్ళు ఉంటారా? జపాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, మన భారతదేశంలోనే వేరు వేరు కులాల వాళ్ళు అందరూ ఉంటారా ఉండరా? సో సంఘం అనేది సార్వత్రికమైనది. ఏది నిజమైన చర్చ అనే అంశం నేర్చుకుంటున్నాం కాబట్టి మేమే వేడు వాళ్ళు ఇది అని ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి బ్రాడ్ మైండ్తో ఆలోచన చేయండి అని చెప్తున్నా. బ్రాడ్ మైండ్తో ఆలోచన చేయి, తీసిపడేమాక. సార్వత్రిక సంఘం. నాలుగో మాట ఏం చేస్తున్నాం అంటే సంఘం అనేది ఏమి నమ్మాలి అని అంటే ఇది సంఘము ఒక అపోస్తలుల పునాది మీద ఉండే సంఘం. సంఘము అంటే అపోస్తలుల మీద పునాది మీద ఉండేది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద సంఘము కట్టబడింది. ఇప్పుడు సంఘం అని అంటే ఏం నమ్మాలి అని అంటే అయ్యగారు చెప్పారనో, ఆయనకి దర్శనం వచ్చిందనో, ఈయనకు అంత్యకాల దర్శనం వచ్చిందనో, దేవుడు కనపడ్డాడు చెప్పమన్నాడు అంటేనో వీటి మీద కట్టుకునేది సంఘము కాదు. దేని మీద కట్టుకునేది సంఘము? ఏ పునాది? అపోస్తలులు ఏం చెప్పారు? ఆ అపోస్తలులకి యేసు ప్రభువు ఏం చెప్పాడు? నా సంఘమును కడుదును అన్నాడు. శిష్యులకు చెప్పాడు. మరి అపోస్తలులకి ఏమైతే చెప్పాడో అది చెప్పాడు. కాబట్టి మనము బైబిల్ గ్రంథాల్లో ఈ అపోస్తలులు ఏ విధమైనటువంటి పరిచయం చేశారో అంతకు మించి మనం చేయకూడదు. అపోస్తలులు అనేటువంటి ఆ పునాది మీద నువ్వు కట్టుకో. పునాది దాటిచ్చి బిల్డింగ్ పైకి లేపావనుకో, బిల్డింగ్ ఏమవుద్ది? ఏమైంది? అందుకనే గుత్తి బాగా ఎదిగింది. ఇప్పుడు ఏమైంది? అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఫలానా చోట ఒక ఆయన ఏదో చేస్తుంటాడని వస్తుంది. కొన్ని రోజులకి ఏమైంది? ఏలు పెట్టి ఆపరేషన్ చేసే పాస్టర్ మనకు దగ్గరలో ఉన్నాడు, ఒక 50 కిలోమీటర్ల దగ్గరలో. ఆయన మన ఎవరో తిప్పించి మళ్ళీ కొట్టారు, పాపం కొట్టారంట. అంటే ఇవన్నీ ఏ పునాది మీద? ఏ పునాది మీద లేవు చెప్పండి? అపోస్తలుల పునాది మీద లేవు. సంఘం అంటే నమ్మాల్సింది ఏంటంటే ఇది ఒకటే ఉంటుంది, కంటికి కనబడదు. పరిశుద్ధులు కంటికి కనపడదు. సార్వత్రికంగా ఆయన కట్టుకుంటున్నాడు, అది కూడా ఇప్పుడు కంటికి కనపడదు. సంఘం అని అంటే అపోస్తలుల యొక్క పునాది మీద ఉంటుంది. పరలోకంలో పరలోక పట్టణం ఉంటుంది కదా, అక్కడ ఆ గుమ్మాలకి అపోస్తలుల పేర్లు ఉంటాయని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ప్రకటనలో. అపోస్తలుల పేర్లు ఎక్కడుంటాయి? ఆ పట్టణ గుమ్మాలకి ఉంటాయి. 21వ అధ్యాయం 14 వచనంలో ఉంటుంది. ఫైనల్గా చెప్తాను ఏం నమ్మాలంటే ఆయన సంఘము నిత్యము ఉండే సంఘం. 2000 సంవత్సరాలుగా సంఘము ఉంది. ఉందా లేదా? సభ్యులు పెరుగుతూనే ఉంటారు కానీ తరగరు. విచిత్రం కదా ఇది. మా తాత అమ్మమ్మ చనిపోయారు. వాళ్ళు కూడా సభ్యులేనా? ప్రభు కట్టుకున్న సంఘంలో సభ్యత్వం పోద్దా? చూసారా?
ఏళ్ళ తరబడి ఉన్నటువంటి విషయాలైనా, అంతకు ముందు సంవత్సరాల్లో బతికిన వాళ్ళైనా, ఎవరైతే ఆయన కట్టుకున్నాడో, ఆ సంఘంలో కట్టబడ్డారో, వాళ్ళ సభ్యత్వం ఎప్పటికీ ఉంటుంది. ప్రేమ దేవుని పిల్లరా, ఆ సభ్యత్వం అలాగున నిత్యము ఉండేటువంటి సంఘం, ఆ పేర్లు కలిగినటువంటి అదైతే, అంతకు ఆ పేర్లు రాసేది ఎక్కడ రాస్తారు? మన చర్చి రిజిస్టరా, ఇంకే రిజిస్టర్? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు కనపడకపోతే ఎవరు రాసుకున్నారు దాన్ని? సంఘ సభ్యత్వం ఎన్రోల్మెంట్ ఇక్కడ కనపడదు. మన రికార్డు కాదు, యాక్చువల్ రికార్డు. ఆయన కట్టుకునే రికార్డు ఉంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనము రక్షణలోకి వచ్చాము అని అంటే, ఇదిగో ఏది నిజమైన చర్చి ఇప్పుడు తేల్చుకోండి, ఇక చూసుకోండి, ఆలోచన చేయండి. ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నావో స్థానిక సంఘం మీద కదా నువ్వు అంతే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలా, ప్రేమించాలా. సంఘం అంటే ఆషమాషి కాదు. నువ్వు వచ్చి నీ దారి నువ్వు వచ్చి ఆయన దారిని వచ్చి ఇటు కాదు. ఇది తండ్రి తను కుటుంబాన్ని కట్టుకోవడం, ప్రభువు తన మందులు కట్టుకోవడం, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఐక్యపరచడం, అది సంఘం అంటే. అందులో మనము ఒక్కటే అన్నం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ పరిశుద్ధులే. ఇందులో నువ్వే కాదు, తెల్లోళ్ళు ఉంటారు, నల్లోళ్ళు ఉంటారు, బ్రౌన్ వాళ్ళు కూడా ఉంటారు, అన్ని జాతులు ఉంటారు, అన్ని ప్రకటన గ్రంథంలో అది చూస్తాం. ఆయా భాషలు మాట్లాడేవారు, జాతులు ఎవరైనా ఉంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు తక్కువ అనడానికి లేదు. అపోస్తుల మీద పునాది మీద కట్టుకోవడం, తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్ మనం రాసుకున్న ఎన్రోల్మెంట్ కాదు. ఈయన మా సంఘ సభ్యుడేలే అని అయ్యగారు చెప్తేనో, పెద్దలు చెప్తేనో, లేకపోతే ఇంకొకరు చెప్తేనే కాదు. అసలు గ్రంథం ఆయన రాసుకుంటున్నాడు. అది సంఘం, అది నిజమైన సంఘం. నువ్వు ఆ సంఘములో సభ్యుడివి. కాబట్టి జాగ్రత్తగా వెలుగుదాం, అతి సంఘ సభ్యుడిగా వండి దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిల్లండి.